బ్యాక్ న్యూస్. కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 5 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉన్నారు. తేరుకునేలోపే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. సిక్స్ 6:30 అట్లా అయింది. ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్స్ లోపు షార్ట్ సర్క్యూట్ అయింది బస్సు. డ్రైవర్ వాళ్ళు తొందరలో అందరినీ లేపేసి అందరినీ బయటకు పంపించేసారు. మేము ఇంకొక పిల్లోడు కూడా పాపం దాంట్లోనే ఉండిపోయింది. జస్ట్ 3 years బాబు లోపలే ఉండిపోయింది, కాలిపోయింది. 10 minutes లోపు మొత్తం అంతా ఎక్కడెక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది బస్సు అంతా. 6:30 అయింది. ఒక 5 నిమిషాలు అందరినీ బయటకు పంపించేసారు. మా పిల్లలు ఉండిపోయారు, నిద్రపోతారు అనేసి నేను మళ్ళీ 2 సార్లు నేను ఎక్కిన. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా దిగినారు. నేను మా మిస్సెస్ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ అయింది. పిల్లల్ని తీసుకున్నప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. అప్పటికి మా ఫాదర్ని వాళ్ళందరినీ కిందికి పంపించేసిన. ఫస్ట్ ఆమె ఒక్కత అక్కడ ఉండిపోయింది. ఆమె తీసుకురావడానికి వెళ్ళే వరకు ఇదంతా పోయింది. షార్ట్ సర్క్యూటే బస్సు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే బస్సులో ఉన్నవారిని మంటలు చుట్టుముట్టాయి. ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారు. గాయపడ్డ వారికి మొదట హుమ్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత హైదరాబాద్ తరలించారు. కాలిన గాయాలతో ప్రయాణికులు నరకం చవిచూశారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. దృశ్యాలు చూస్తుంటే ఘోర ప్రమాదం తప్పినట్టు కనిపిస్తోంది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే పరుగులు తీయకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మొదట మంటలు చెలరేగాయి. వెనక నుంచి మంటలు చూసి అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. అయినప్పటికీ ఓ 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. ప్రయాణికులు అప్రమత్తంగా లేకుంటే ఘోరం జరిగిపోయేదే. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విషజ్వరాలు మెల్లమెల్లగా ప్రబలుతున్నాయి. రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి బారిన పడి 3 ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలో డెంగ్యూ ఓ యువ క్రికెటర్ను బలి తీసుకుంది. ఘట్కేసర్ మండలం బోడుపల్ శ్రీ సాయినగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీ సాయినాథ్ రాజు అనే 16 ఏళ్ల యువకుడు డెంగ్యూతో మృతి చెందాడు. 3 రోజుల కిందట జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి డాక్టర్లు డెంగ్యూగా నిర్ధారించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే మృతి చెందాడు సాయినాథ్. కాలనీలో పందులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోడ్లపై చెత్తా చెదారం అలాగే ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. డ్రైనేజీ కాలువ నిండి మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇదే విషయంపై పలుమార్లు పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం, మురికి కాలువల వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయని, నివారణ మందులు కూడా వేయటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బోడుప గ్రామానికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం కోల్పోయింది, ఒక మంచి స్టూడెంట్ని కోల్పోయింది, ఒక మంచి బిడ్డను కోల్పోయినాం మేము. ఈరోజు పక్కనే జస్ట్ ఒక 1/4 కిలోమీటర్లో కూడా లేదు డంప్ యార్డ్ కొరకు 2 సంవత్సరాలు
బోడుపల్లి ఫెడరేషన్ తరపున మేము ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఆ డంప్ యార్డ్ తీపి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రాధేయపడ్డా కానీ కూడా ప్రభుత్వాలు అధికారులు ఎన్నడూ ఇక డెంగ్యూ మహమ్మారి అనంతపురంలోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇద్దరు అన్నదమ్ములు డెంగ్యూ జ్వరం బారిన పడి బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. వినాయక్ నగర్ కాలనీలో నివాసముండే సికందర్ దంపతులకు మహమ్మద్ ఇదురేష్, మహమ్మద్ జునేద్లు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ 10 రోజుల కిందట డెంగ్యూ జ్వరం బారిన పడ్డారు. వారం రోజుల పాటు అనంతపురంలో చికిత్స చేయించారు. అయితే జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. వీరిద్దరూ చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. కాలనీలో దోమల నిర్మూలన చర్యలే లేవని అక్కడికి వచ్చిన నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఒకేసారి డెంగ్యూతో 2 చిన్నారులు మృతి చెందడంతో వైద్యశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ప్రాణాలను మింగేసే డెంగ్యూ, చికెన్ గున్యాలు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలను ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలోనే జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కోల్కతాతో పాటు దక్షిణ బెంగాల్లో అత్యధికంగా డెంగ్యూ బారిన పడ్డారు. కొండ ప్రాంతం సిలిగురిలోనూ ఇదే పరిస్థితి. రాజస్థాన్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. ప్రభుత్వ వైద్యుల సెలవులను రద్దు చేసింది. వైద్యుల బదిలీలపై కూడా నెల రోజుల పాటు నిషేధం విధించింది. డెహ్రాడూన్లోనే దాదాపు 800 మంది డెంగ్యూ బాధితులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.